మరి కాసేపట్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం కేసులో మరి సిఐడి అధికారులు అయితే దర్యాప్తు స్పీడప్ చేయడంతో కొన్ని కీలక ఆధారాలు వాళ్ళకి లభించాయి అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా అందులో తగలబడిన ఫైల్స్లో మద్యం స్కామ్కి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు లభించాయి. అందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరైతే వినిపిస్తూ ఉంది. డిస్టిలరీలు లాక్కోవడం, అలాగే కమిషన్లు కొట్టేయడం, కొత్త బ్రాండ్స్ తీసుకురావడం, వీటన్నింటిలో కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్టయితే సిఐడి అధికారులు గుర్తించారు. మరి కాసేపట్లోనే ఆయన్ను అరెస్ట్ చేయడం లేదంటే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే. సో మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళిద్దరి పేర్లు కూడా చాలా కేసుల్లో వినిపిస్తూ ఉన్నాయి. మదనపల్లిలో ఎంత ఇష్యూ జరిగిందో కూడా మనందరం చూసాము. ఇప్పుడు మద్యం స్కామ్ కేసులు ఇప్పటి వరకు కూడా వాసుదేవరెడ్డి పాత్ర ఉందని ఆయన ఒక్క పేరే వినిపించింది. ఇప్పుడు కొత్తగా మిథున్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఎందుకంటే సిఐడి అధికారుల దగ్గర ఇప్పుడే వాళ్ళ ఆధారాలు సేకరించారు. ఇప్పటికి వాళ్ళ దగ్గర సమాచారం చాలా ఉంది. మరి కాసేపట్లో మరి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, లేదు అంటే నోటీసులైనా ఇస్తారు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇంక తప్పించుకునే అవకాశం ఉంటుందంటారా ఈసారి మిథున్ రెడ్డి? అనుకున్నది ఒకటి, అయ్యినది ఒకటి మనం విన్నాం కదా. వీళ్ళు ఒక విషయం కోసం మదనపల్లిలో ఫైల్స్ తగలేశారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? ఆ ఫైల్స్ తగలేసిన వీళ్ళు పరిశీలించేటప్పుడు సిఐడి అధికారులకి ఏం దొరికాయి? మద్యానికి సంబంధించిన మొత్తం సమాచారం దొరికింది. సో ఇప్పుడు ఎవరు నష్టపోయారు? వాళ్ళే నష్టపోయారు. వైసీపీకి సంబంధించిన పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ నష్టపోయారండి. అంటే మనం తొందరపాటు చర్యల వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో వీళ్ళు ఎంత భారీ స్కామ్స్ చేశారు. ఈ డిస్టిలరీస్ అంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేసేసుకుని, అంటే అక్రమంగా వీళ్ళు ఈ జే బ్రాండ్స్ ఏ రకంగా నిర్వహించారు, వీళ్ళు డబ్బు ఏ రకంగా వసూలు చేశారు, అంటే ఆ మద్యానికి సంబంధించి, తర్వాత వీళ్ళందరినీ ఎట్లా మోసం చేశారు, మొత్తం డాక్యుమెంట్స్తో సహా దొరికాయి ఎవరికి? సిఐడి అధికారులకి. వీళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగి మొత్తం పరిశీలిస్తే వేల కోట్ల స్కామ్ బయటపడింది ఒకటి. రెండోది అన్నీ కూడా వీళ్ళు లావాదేవీలు డబ్బుతోటి చేశారంటే డిజిటల్ లావాదేవీలు ఏమీ చేయలేదు. సో ఈ మిథున్ రెడ్డి ఏం చేశాడు? ఈ లావాదేవీలన్నీ కూడా రోజు ఈ డబ్బు ఎక్కడికి పంపించాడు? ఆయన తాడేపల్లికి పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇరుక్కున్నారు ఇందులో? ఈరోజు మిథున్ రెడ్డి ఇరుక్కున్నాడు. నిన్నను వరకు వాసుదేవరెడ్డిని పట్టుకుని, వాసుదేవరెడ్డి చిత్రంగా వాళ్ళకి యలహంక, మీకు తెలుసు యలహంక ప్యాలెస్ దగ్గర ఒక హోటల్లో దొరికాడు. హోటల్ లోపలికి వెళ్తూ ఉంటే పోలీసులు పట్టుకుని విచారించి వదిలేశారు. ఆ వివరణలో మొత్తం అతను వాసుదేవరెడ్డి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు వీళ్ళు. ఆ వాంగ్మూలంలో ఆయన మొత్తం వివరాలు చెప్పాడు అని అంటున్నారు భయపడి. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు వీళ్ళందరూ అరెస్ట్ అవుతారని. అందుకనే ముందుగా అక్కడ యలహంకలో కూర్చుని, తాడేపల్లి అయితే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆ మొత్తం వివరాలు బయటకు వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు లాయర్లతోటి, మహా లాయర్లతోటి ఆయన సంప్రదిస్తున్నాడని తెలుస్తోంది. అంటే ఈ తీగలన్నీ కలిపి ఎక్కడికి వస్తాయి? మళ్ళా రూట్ ఎక్కడుంటుంది తీగకి? వేరొచ్చి యలహంకలో ఉంది. సో అందుకని తను ఎక్కడ అరెస్ట్ అవుతానో అనే భయంతో ఈయన ఏం చేస్తున్నాడు? లాయర్లతో అక్కడ సంప్రదిస్తున్నాడు. మనం అనుకున్నాం కదా ఈయన ఎందుకు యలహంకలో కూర్చుంటున్నాడు, ఏంటి విషయం అంటే ఇది విషయం. సో ఈ కేసులన్నింటికి సంబంధించిన వాళ్ళంటే అవినీతికి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళందరూ కూడా ఈయన చుట్టుపక్కల హోటల్స్లో ఉన్నారో ఎక్కడున్నారో మనకు తెలియదు, దగ్గరలో ఉన్నారు. మొత్తానికి వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాచారంతో ఈరోజు మిథున్ రెడ్డి విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఇది చేజేతులా వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ఇంకొక విషయం, ఈ సిఐడి అధికారులు ఏం చేశారంటే, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, డిస్టిలరీస్ ఉన్నాయి కదా, ఈ నంద్యాలకు అదే నంద్యాల అగ్రో ఇది కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లాలోని డిస్టిలరీస్ కావచ్చు, వీటిని వీళ్ళు బలవంతంగా వీళ్ళు లాక్కున్నారు, వాళ్ళని బెదిరించి అనేది విషయం బయటకు వచ్చింది. సో ఆ యజమానులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం వివరాలు సేకరించారు వీళ్ళు. ఇప్పుడు ఒక తప్పు జరిగిందండి. సపోజ్ నంద్యాల అగ్రో ఇండస్ట్రీస్లో తప్పు జరిగింది. ఏది? డిస్టిలరీస్కి సంబంధించి వాళ్ళు జే బ్రాండ్స్ తయారు చేశారు. ఆ మద్యం తక్కువ రకం మద్యం ఏదో తయారు చేశారు అనుకుందాం. అప్పుడు యాక్చువల్గా అది ఎవరి పేరుతో ఉందో వాళ్లే కదా దానికి బలవుతారు. కాబట్టి ఇక్కడ ఇవాళ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐడి అధికారులు, వాళ్ళు మొత్తం విషయం ఎందుకు తెలుసుకుంటున్నారంటే, ఇది మిథున్ రెడ్డి దీనికి కారకుడు, మిథున్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాగేసుకున్నాడు ఈ కంపెనీలు. కాబట్టి అసలు యజమానులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఈ మద్యం స్కామ్తో సంబంధం లేదు అనే విషయం ఇవాళ బయటకు వస్తుంది. సో మొత్తం మీద ఏది ఎలా తీసుకున్నా కూడా ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జరుగుతుందండి, ఇవాళకైతే రేపు జరుగుతుంది. కాకపోతే పక్క ఆధారాలు అయితే బయటకు వచ్చాయి. కాబట్టి వీళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగింది వేరు, తానొకటి తెలిస్తే దైవం ఇంకోటి చేస్తాడని. సో వీళ్ళు తప్పులు కప్పెట్టుకుందామని అనుకుని కాల్ చేస్తే మిగతా విషయాలన్నీ బయటకు వచ్చాయి. సో మొత్తం మీద ఇవాళ అసలు దొంగలు ఎవరో బయటకు వచ్చింది. సో ఇప్పటికే వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ పక్కన హోటల్లో ఉంటున్నాడు అని చెప్పి వార్తలు వచ్చాయి. సో వెంకటరెడ్డి ఆచూకీ కూడా ఇప్పటి వరకు లభించలేదు. ఇంకా మరో పక్క చూస్తే ఇప్పుడు కబ్జా చేశారని భూములు ఎవరైతే సిసోడియా అని ఆయన ఉన్నారో ఆయనకి వేల కొద్ది కంప్లైంట్స్ కూడా ఆ జిల్లాలో రావడం జరిగింది. అటుపక్క నుంచి కేసు దర్యాప్తు ఒక పక్క జరుగుతుంటే మరో పక్క నుంచి ఈ లిక్కర్ స్కామ్ కేసు కూడా, అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగితే ఒకవేళ అక్కడ నుంచి వాసుదేవరెడ్డి మెల్లగా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? అంటే తీగలాగితే డొంగ కదిలినట్టు అక్కడ నుంచి సెట్ చేస్తుంటే, అంటే ఈ ఫైల్ కేసు నుంచి అది లిక్కర్ స్కామ్ వరకు వెళ్ళింది కాబట్టి ఇటు నుంచి ఏమైనా మళ్ళీ వాసుదేవరెడ్డి దగ్గరికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? ఇప్పుడు వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారితే అతను కొంచెం సేఫ్లో ఉంటాడు. ఈవెన్ వాసుదేవరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, శశికాంత్ కావచ్చు, హూ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అధికారులందరూ కూడా వాళ్ళు డబ్బుకు ఆశపడి, లేదు అధికారులకు భయపడి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి భయపడో ఇష్టపడో చేశారు ఇవన్నీ. కాబట్టి వాళ్ళ అప్రూవర్స్గా మారితే వాళ్ళకి శిక్ష తగ్గుతుంది కదా. కాదు మేము ఇలాగే ఉంటామంటే వాళ్ళు జీవితకాలం ఖైదులో ఉంటారు అంతే, అంతకుమించి జరిగేది ఏం లేదు. ఏదైనా మనకి ఈరోజు అన్ని విషయాలు బయటకు వచ్చాయి. నేరాలు వీళ్ళు అంగీకరించి తీరాలి. మిథున్ రెడ్డి ఎలాగో అరెస్ట్ అవుతాడు, మిథున్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడు అనేది మనం చూడాలంతే.